ఏపీలో పంచాయతీల రూపురేఖలు మారిపోయాయి. పల్లెల్లో 5 ఏళ్ల పాలన ముగిసింది. నిన్నటి నుంచి విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అంతా అధికారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అసలు ఈ స్పెషల్ ఆఫీసర్ల రూల్ ఏంటి? ఇంతకీ ఎన్నికలు ఎప్పుడుండొచ్చు? ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల పాలనలో కొత్త అధ్యాయం మొదలైంది. ఊరూరా సందడి చేసిన సర్పంచుల పదవీకాలం నిన్న ముగియడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,100 పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనను అమలు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు కేసులు ఉన్న మరో 250 పంచాయతీలు మినహా రాష్ట్రమంతటా ఇప్పుడు అధికారుల రాజ్యాంగం నడుస్తోంది. 13,100 గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం నిన్నటితో కంప్లీట్ అయింది. సర్పంచ్ పదవి ముగియడంతో గ్రామాల్లో చెక్ పవర్ ఇప్పుడు అధికారుల వద్దకు చేరింది. అభివృద్ధి పనుల నిధులు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా వంటి అత్యవసర సేవల బాధ్యతను కలెక్టర్లు నియమించిన మండల స్థాయి అధికారులు పర్యవేక్షించనున్నారు. మరోవైపు అందరి కళ్లు ఇప్పుడు ఎన్నికల కమిషన్ వైపే ఉన్నాయి. పదవీకాలం ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా కొన్ని సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరుగుతుంది. ఓటర్ల జాబితా సవరణ, వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే రానున్న 6 నెలల్లోగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు పల్లెల్లో స్పెషల్ పాలనే సాగనుంది.